హిందీలో సామెత ఉంది, నాచినాయే ఆంగం తేడా అని. అంటే నాకు డ్యాన్స్ రాకపోతే కింద ఏదో నేల బాగాలేదు, అంతా ఒడిదుడుకులు ఉన్నాయని, ముఖం బాగాలేదు అద్దం బల్ల కొట్టుకున్నట్టు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ప్రజలు ఏమడుగుతున్నారు? రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు. రైతు బంధు ₹1 ఇప్పటిదాకా వేయలేదు, మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడ లేకపోతే మేమేం చేస్తాం? ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ 23లో. ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు, రైతు భరోసాకు, మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు. ఎవరు తప్పిది? ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అందుకే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే, మీరు పరిపాలనలో నిమగ్నం కండి. మీరు ఇతరత్రా కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలాలు మీరు చూపెడతారా? ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు ఊలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు